మన ప్రభువును మన రక్షకుడును అయిన క్రీస్తు యేసు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈ దినమున దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27వ లేఖనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మరి దేవుడే ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. మరి ఆయన మేపుచున్న గొర్రెలో మనము ఆయన స్వరం వింటున్నామా? మరి ఆయన్ని వెంబడిస్తున్నామా? మరి ప్రభువులు వారు సూటిగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మరి ఆయన మేపుచున్నటువంటి గొర్రెలమైనటువంటి మనము ఆయన నమ్మాము, విశ్వసించాము, మరి ఆయన రక్షణ మార్గంలో మనం నడుస్తున్నామని మనం అందరము చెప్పుకుంటున్నామే తప్ప ఏనాడు కూడా ఆయన స్వరం మనం వింటున్నామా? వింటున్నాం, కానీ వదిలేస్తున్నాం. ఆయన వెంబడిస్తున్నామా? వెంబడించడం లేదు. కానీ వెంబడించినట్లు మనం ఈ లోకంలో నటిస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఈ నటనాపరమైన జీవితం నాకు అవసరం లేదు. నీవు నిజముగా నాలో జీవించినట్లయితే నా స్వరం నీవు వింటావు. విన్న స్వరము నీ హృదయంలోకి ఎత్తుకున్నటువంటి ఆ స్వరము చేత నీవు నన్ను వెంబడిస్తూ నా నామాన్ని స్తుతించుచూ నువ్వు ఈ లోకంలో తిరుగుతావు. అట్టి కృప నేను నీకు ఇవ్వగలనని దేవుడు అంటున్నాడు. కానీ మనం లోకం వైపు వెంపర్లాడుతూ, లోకంలో దానికోసం వెతుకుతూ లోకాన్ని వెంబడిస్తున్నాం, లోకంలో వ్యక్తులను వెంబడిస్తున్నాం తప్ప మనం దేవుని నామమును కానీ దేవుణ్ణి కానీ ఏ దినము కూడా వెంబడించడం లేదు. కనుక ఈ దినమునైనా సరే, ఈ ఆదివారం దినమునైనా సరే, ప్రభువులు వారిని వెంబడించినట్లయితే ఆయన మందిరంలో ఆయన వాక్యం వినడానికి ఈ దినమున మీరును మనమును ఏకమై ఆయన మందిరానికి నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన స్వరమును మనం వింటాం, ఆయన యొక్క మాటలు మనం గ్రహించగలం, ఆయన్ని మనం వెంబడించగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ రీతిగా ఉన్నామా లేదా? ఏ దినమునైనా సరే ఉందాము అనుకున్నట్లయితే మరి అందరము తలల ఉంచి మరి ప్రభువునందు ప్రార్థనలో ఏకీభవిస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరంలో కలిగిన నా దేవ, ఈ ఆదివార కాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో మీరు నెరవేర్చమని ప్రభా, మిమ్మల్ని వెంబడించేవారుగా, మీ స్వరం వినేవారుగా, మరి మీతో మేము నడిచేవారుగా మమ్మల్ని నాయన మీరు ఏర్పాటు చేసుకోమని, అట్టి కృపను ప్రతి బిడ్డ పైన మీరు కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నన్ను నేను మిక్కులుగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.